నీకు స్టార్ట్ అయ్యి బై ద వే ఇట్ అన్‌ఫోల్డ్ చూసారా కథ చాలా ఎక్స్ట్రార్డినరీ అనిపిస్తుంది. సో సమ్‌వేర్ మాకు మీరు ఇప్పుడు చెప్పిన అర్థం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కథ ఎలా అన్‌ఫోల్డ్ అవుతుందనేది మేము కొంచెం ఫ్రెష్‌గా ఫీల్ అయ్యాం. బట్ మీది ఏదైతే క్లైమాక్స్ పార్ట్‌లో లోనే విలన్ కూడా రావడం ఆ పార్ట్ చాలా బాగుంది. అక్కడ మీరు చేయడం కూడా బాగా చేశారు. సార్ థాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థాంక్ యూ సార్. డైలాగ్స్ అవి అంటే కూడా అవి మీకైతే బాగా తెలుస్తుంది కదా సార్ తెలుగు డిక్షన్ అదంతా. అదేం లేదు సార్, అందరికీ తెలుస్తుంది. బాగుంది సార్, బాగా చేశారు. థ్యాంక్ అంటే యూ, మీకు ఇంకా కంగ్రాట్స్. కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటుంది. లేదు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. సార్ ఇంకోటేంటంటే మాది చిన్న సార్ మూర్తి గారు కొంచెం మాది చిన్న మిడ్ రేంజ్ సినిమా సార్. కొంచెం మీరు సపోర్ట్ చేసి మీరందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి సార్. అదే సార్ మీరు కూడా అందరూ చేస్తే బాగుంటుంది సార్. డెఫినెట్‌గా మాది చిన్న సినిమా. ఎందుకంటే మేము 20 కోట్లు తీసాం. 100 కోట్లు పెట్టలేదు సార్ సినిమాకి. 20 కోట్లు తీసాం. అవును ఉన్నారు సార్. తప్పుడు రెమ్యునరేషన్స్ కాకుండా సిఓపి చెప్పాము సార్ మేము. అదే సార్ మీరు రెమ్యునరేషన్స్ కాదు కదా సార్, సినిమా కూడా చూడండి సార్. సినిమా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అది ఖర్చు సార్. మీకు ఖర్చు అవుతుంది ఇక్కడ. ఖర్చు ఏంటంటే సినిమా మీద కనిపిస్తుంది సార్ స్క్రీన్ మీద, అది ఖర్చు. అయ్యో అదే సార్, అదే సిఓపి సార్. సిఓపి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తాను సార్. సాయి సార్ ఇందాక క్లైమాక్స్ గురించి చెప్పారు కదా, జనరల్గా హీరోలో కూడా దెయ్యం ఆవహించడం అనేది చాలా రేర్ ఎలిమెంట్. సో అటు హీరోయిన్లోను ఇటు హీరోలోను దెయ్యం ఆవహించే సీన్స్ ఉన్నాయి కదా క్లైమాక్స్లో. ఫస్ట్ డైరెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అదే నాకు కొత్తగా అనిపించిందండి. ఎందుకంటే ఒక మామూలుగా మీరు హారర్ మూవీస్ ఇలాంటి చూస్తున్నారు అనుకోండి, ఇలాంటి జానర్లో యాక్చువల్లీ యాక్టర్కి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది స్కోప్. చాలా మీకు నరేషన్ పార్ట్ కానీ డైరెక్షన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అన్ని కథతో పాటు హీరో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ సార్. మంచి పివోటల్గా ఉంటుంది, మంచి ప్రాధాన్యం ఉంది. సో అది నాకు ఎక్సైట్ చేసింది అనమాట. ఇది కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం నాకు హారర్ మిస్టర్ థ్రిల్లర్లా అనిపించింది సార్.